ఇప్పుడు ఈరోజు పరుచూరులో యాదవుల మీద కమ్మ వాళ్ళ దాడి అని చెప్పి అన్నారు. అదే మాదిరిగా సీతారాంపురం దగ్గర పామూరు దగ్గర కూడా యాదవుల మీద కమ్మవారి దాడి అని ఉంది. ఇది కామనే కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో పుట్టినాడు రావోడా, జగన్ మా ఇంట్లో పుట్టినాడు రావోడా అంటే ఆడవాళ్ళని ఒళ్ళు బగలు కొట్టాడు, ఆడవాళ్ళని కొట్టాడు ఆ రోజు ఆ రెడ్డి. ఈరోజు నాయుడు రూలింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన కొడతాడు. అదంతా కామన్. అది బీసీలుగా మనం దెబ్బలు తినాల్సిన బాధ్యత మంది. ఎందుకంటే మన పార్టీలో ఉండేవాళ్ళు, మన యాదవులు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు మనల్ని ఎగిసెగిస్తన్నా, ఆడవాళ్ళని లాగి తన్నినా అంటే వైసీపీలో ఉండేటప్పుడు వైసీపీ యాదవులు, టీడీపీలో ఉండేటప్పుడు టీడీపీ యాదవులు ఇద్దరు కూడా. నేను చెప్పేది మన బీసీలను వాటి పక్కన పెట్టి బీసీలను బాగుపెట్టేది వాళ్ళందరినీ పైకి తెచ్చే కథ. మళ్ళా యాదవుల్ని అదే కమ్మనాయుళ్ళు ఈరోజు, అదే రెడ్లు ఆ రోజు వైసీపీ టైంలో ఎగిసిగిసి తన్నినా, ఆడవాళ్ళని తన్నినా, ఏమి తన్నినా మన కుల సంఘాలు మాత్రం నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పి ఇట్నే పెట్టుకొని ఉండ్రి. ఆ రోజు అదే మాదిరిగా, ఈరోజు ఇదే మాదిరిగా. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ తరఫున ఉండే యాదవుడు ఒక్కడన్నా పరుచూరు గురించి మాట్లాడుతున్నాడా? మాట్లాడాడు అనుకో, చంద్రబాబు లోకేష్ బాబు ఇద్దరు నమ్మని బెల్ట్ తీస్తారు, తీసినాడు రాండ్ రూల్లోకి అని చెప్పి వాయిస్తారు. వెళ్ళని ఒక్కడు కూడా ఏం లేదు, అందరూ గుట్టు చప్పుడు కాకుండా ఎలక్కై మింగిన దొంగన్నట్టు గమ్మని ఉంటున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రాబల్యం కోసం, ప్రాపత్యం కోసం కొంతమంది కుల సంఘ నాయకులు, అంటే వైసీపీ కుల సంఘ నాయకులు నేను చెప్పేది, వాళ్ళు ఇదే సందు దొరికిందిరా పాంటి ఎవరు కొట్టుకుంటారా అని వాళ్ళు చూస్తుంటారు. ఈ టైంలో వాళ్ళు మేము వస్తాం అంటారు. ఇక వాళ్ళకి ఏమి లే. ఈ కుల సంఘ నాయకులు వీళ్ళందరూ పోయి కూడా చేసేది ఏంటంటే, వాళ్ళ వల్ల నాకు మేలు జరుగును. చివరికి ఏమవుతుందంటే, ఎవరైతే పోయి పరామర్శిస్తారో వాళ్ళకి నింద ఏమని వస్తుందంటే, వీళ్ళు రాకుంటుంటే తెలుగుదేశం వాళ్ళు మాకు సహాయం చేసును, తెలుగుదేశం లీడర్లు మాకు డబ్బు ఇచ్చును, హాస్పిటల్ బిల్లు కట్టును, లేకపోతే మాకు ఇంకోటి చేసును, వీళ్ళు రావడం వల్ల మాకు నష్టమే జరిగింది ఈ వైసీపీ కుల సంఘ నాయకుల వల్ల అని చెప్పి మళ్ళీ ఈ ఎవరైతే ఆ కమ్మనాయుళ్ళ దగ్గర దెబ్బలు తిని బాధితులు ఉన్నారో వాళ్ళే మళ్ళీ ప్రాపగండ చేయిస్తారు. ఏది అధికారంలో ఉండే పార్టీ కదా, అట్ట చేయిస్తారు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఎవరినైనా ఒకరిని కొట్టేసినారు అంటే, ఏ కులపోండైనా సరే ఒకటి కొట్టేస్తే అధికార పార్టీ అంటే ఆ రోజు వైసీపీ, ఈరోజు టీడీపీ కొట్టారనుకో, ఉప్పులోమని మనం పోతే కూడా ఏమవుతుందంటే, ఆయన రాకపోయినా కూడా మాకు మేలు జరుగుతుంది, ఆయన వచ్చి మాకు ఇంకా అన్యాయం పరదశైనారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కావాలని ప్రచారం చేయిస్తారు. ఇట్లా ఎన్నిసార్లు జరగలేదు. అసలు ఈ విషయం ఇట్లా కొట్టారండి అని చంద్రబాబు నాయుడుతోనో లోకేష్ బాబుతోనో పోయి తెలుగుదేశంలో ఉండేవాళ్ళు పోయి మాట్లాడితే ఈ కుల సంఘ నాయకులతో పనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడరు. ఏమంటే బిల్డ్ తీసి లాగి తంతాడు అతను. మనం ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా, అధ్యక్ష పదవుల్లో ఉన్నా, మంత్రి పదవులు ఉన్నా పదవి ఉంటుంది కానీ పవర్ ఉండదు. పవర్ లేని పదవులు ఎందుకు? మాడాగాడికి పెళ్లి చేసినట్టు అంతే కదా. ఇప్పుడు మగాడికి పెళ్లి చేస్తే వాడు సాధించి చూపిస్తాడు, మాడాగాడికి పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? అట్టా బీసీలకు పదవులు ఇస్తారు కానీ పవర్ ఇవ్వరు. సో మనకు జిప్పులో పాస్ పోసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు మన వస్తువు. అది పరిస్థితి.